టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ మంగ్లీపై కేసు నమోదైన విషయం తెలిసింది. టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్న టైంలో ఒక వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. మంగ్లీ తన బర్త్డే సందర్భంగా తన ఫ్రెండ్స్ తో కలిసి ఆమె పెద్ద ఎత్తున పార్టీ ఏర్పాటు చేశారు. అయితే ఈ పార్టీలో డ్రగ్స్ ఉపయోగించినట్టుగా పోలీసులకి సమాచారం రావడంతో పోలీసులు వెంటనే వీరి బర్త్డే జరుపుకుంటున్న రిసార్ట్ పై దాడి చేశారని తెలుస్తుంది. ఇక బర్త్డే వేడుకల్లో పాల్గొన్న వారికి పరీక్షలు కూడా చేయించారు. అయితే ఈ బర్త్డే వేడుకల్లో భాగంగా పలువురు స్నేహితులు పాల్గొన్నారు. ఇక బర్త్డే వేడుకల్లో బిగ్ బాస్ ఫేమ్ దివి వైద్య పాల్గొన్నారని వార్తలు బయటకొచ్చాక ఆమె ఫొటోస్ తో కొన్ని వీడియోస్ కి కూడా బయటకు రావడంతో ఈ విషయంపై దివి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె ఒక ఆడియో క్లిప్ రిలీజ్ చేయడంతో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా దివి మాట్లాడుతూ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని పిలిస్తే అక్కడ ఎలాంటి తప్పు జరిగినా దానికి మనం కారణమని, మనపై ఆ తప్పును తోసేయడం సరైంది కాదని తెలిపారు. నిజానిజాలు తెలియకుండా ఎలాంటి ఆధారాలు లేకుండా నన్ను ఇన్వాల్వ్ చేస్తున్న ఫొటోస్ వేయడం సరైంది కాదని తెలిపారు. మీరు కూడా ఆ విషయాలు అన్నింటినీ గమనించాలని, అందులో నేను ఏమైనా తప్పు చేశాను అని అనిపిస్తే నా ఫోటో వేస్తే బాగుంటుంది కానీ ఇలా అనవసరంగా నా ఫొటోస్ వేయడం వల్ల నా కెరియర్ ఇబ్బంది అవుతుందని తెలిపారు. నేనెంతో కష్టపడి ఇక్కడి వరకు వచ్చానని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. మీరు కూడా ఎవరైనా మీ ఫ్రెండ్స్ పార్టీస్ కి పిలిస్తే ఖచ్చితంగా వెళ్తారు. అలాగే నేను కూడా తను పిలవడం వల్లే వెళ్లాను అని దివి తెలిపారు. ఇలా తాను పిలవడం వల్లే నేను వెళ్లాను. వెళ్లిన తర్వాత అక్కడ జరిగిన సంఘటనకి నన్ను బాధితురాల్ని చేయడం సరైంది కాదని, ఈ విషయంలో దయచేసి నా ఫొటోస్ బయట పెడుతూ నన్ను ఇబ్బందులకి గురి చేయొద్దు అంటూ దివి తెలిపారు. ఇక ఈ ఆడియో క్లిప్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. అయితే ఈ పార్టీలో పెద్ద ఎత్తున విదేశీ మద్యం వాడారని, అలాగే డ్రగ్స్ కూడా వాడినట్టుగా పోలీసులు తెలుపుతున్నారు. అలాగే కొంతమందికి డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ అని రావడంతో పోలీసులు మంగ్లీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. మరి ఈ విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపితేనే అసలు నిజాలు బయటకు తెలియబోతున్నాయి.